ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/3/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, అష్టమి ఉదయం 9:20 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం రాత్రి 11:34 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:58 నుంచి 4:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:42 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:50 నుంచి 1:37 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జం ఉదయం 7:09 వరకు వ్యాప్తిగా ఉన్నది. అలాగే రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు. అలాగే సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 6:20. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు అనుకూలంగా కనబడుతున్నాయి. శుభవార్త వినడం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, కొత్త వ్యాపార ప్రారంభము, సినిమా ప్రపంచంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, సోషల్ మీడియా, సర్జలిస్టుల వారికి మంచి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా చాలా అనుకూలవంతమైన వ్యాపార లాభం. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. మాతాపితృల సౌఖ్యం గాని, ఆస్తి పంపకాల లాభాలు గాని, కోర్టు వివాదాల సమసిపోవడం గాని, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం గాని, ఆత్మీయుల కలియిక గాని, ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ధార్మికమైన చింతన, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి సంబంధ విషయాల్లో అనుకూలత, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను ఈవెంట్స్ చేసే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి కూడా మంచి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, రుణపీడ పరిహారం, రోగనాశనం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన విద్యాలాభం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం. ఇక వ్యాపార పరంగా చాలా మంచి శుభయోగాలు. ఈవెంట్స్ చేసేవారికి కానీ, ఇతరత్ర వ్యాపారం ప్రారంభం చేసేవారికి కానీ మంచి లాభాలు. వ్యాపార భాగస్వామితో శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం.
సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. పెద్దవాళ్ల మాట అనుసరించడం, దానివల్ల మంచి ఆర్థిక ప్రయోజనాన్ని, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అదృష్ట యోగాలు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా కళాకారులకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకు కూడా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు. చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారు కూడా కాస్త ప్రశాంతంగా ఉండగలిగితే, అనవసర విషయాలకు జోక్యం చేసుకోకపోతే లాభం. అంటే ఉద్యోగస్తులు ఇతరుల ఉద్యోగంలోకి తొంగి చూడకండి, అదనపు బాధ్యతలు తలకెత్తుకోకండి. పర్లేదని నేను చేసి పడతానండి, నేను సహాయం చేస్తాను మీకు, పర్లేదు మీరు రాకండి, నేను ఫైల్ నేను సెట్ చేసుకుంటానండి అంటే ఏ ఉద్యోగ బాధ్యతలైనా మీ మీదకి ఎత్తుకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు, జాగ్రత్త అంటే మాట పడాల్సి వస్తుంది. అలాగే కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో మంచి లాభాలు. విదేశాల గురించి మరొకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి మంచి సమాచారం వచ్చే అవకాశం. రొయ్యలు, చేపల చెల్లు వ్యాపార లాభం, మత్స్యకారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. రైతన్నులకు కూడా పంట లాభం ఉంది. పూలు, పళ్ళు పండించే వారికి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అప్రమత్తంగా ఉండండి. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్గులు, సూపర్ పరిశ్రమ లాభం. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కార్మిక సోదరులకి స్వల్ప ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కానీ బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారంలో అదే కార్మికులకి మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం. రుణపీడ పరిహారం, రోగనాశనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉన్నాయి. డే ట్రేడింగ్ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. అలాగే జూదము, లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు మంచిదిగా చెప్పబడుతుంది. బట్ పర్వాలేదు, అనుకూలమైనటువంటి ధన కనుక వస్తువాన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాల లాభాలు, విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా సౌకర్యవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. చాలా అదృష్టంగా చెప్పబడుతోంది. మంచి ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వృత్తి, విద్యా ఉద్యోగాదుల్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా పర్వాలేదు, అనుకూలవంతమైన శుభయోగాలు కనపడుతున్నాయి. కాకపోతే అనవసరంగా ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. స్వయం కృషి మీకు చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. రామనామ స్మరణ సమస్త శుభయోగాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పాలన చేయడం వల్ల మనోధైర్యము, కార్య లాభాన్ని పొందుకునే అవకాశం పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగంలో, విదేశాల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్లే అవకాశాలు, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా సౌకర్యవంతమైన శుభజీవం. రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, శుభకరమైనటువంటి సంకల్ప సిద్ధి పొందుకోవచ్చు. అలాగే కుటుంబ వ్యవస్థల అనుకూలతలు, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. వేద పండితులు, పురోహితులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. గౌరవ ఆనందాలు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకు అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. చక్కటి ఆర్థిక ఆనంద లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా చాలా మంచి శుభయోగము, ఆనందకరమైన సంపద, చాలా మంచి అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా సౌకర్యవంతమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యాభివృద్ధి, ముఖ్యంగా విదేశాల్లో విద్యా ప్రయత్నం చేసే వారికి లాభం, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా,
శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారి లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలకడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అనుకూల శుభయోగాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సౌకర్యవంతమైన ఆర్థిక, ఆనంద, వృత్తి, ఉద్యోగ, విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగం చాలా అనుకూలంగా కనబడుతోంది. తప్పకుండా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపారానికి నాంది పలకవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఊహించని విజయాల పరంపర. ఇది అవుతుంది అనుకోలేదు నేను, అది అయిపోతుంది. ఈ ధనం నాకు వస్తుంది అనుకోలేదు, వస్తుంది. ఈ అప్పును తీరుస్తాను అనుకోలేదు, తీర్చేస్తారు. ఈ రోగం నాశనం అయిపోతుంది, ఆ రోగ నాశనం కలిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటాను. ఈ క్షేత్రాన్ని, ఈ దర్శనం చేసుకుంటానేమో అనుకోలేదు, సాక్షాత్తుగా భగవంతుడిని దగ్గరగా చూశాను, నేను ఈ దర్శనం కలగదేమో అనుకున్నటువంటి వ్యక్తులకి ఆ దర్శనం కలుగుతుంది. అంటే మంచి మంచి క్షేత్ర దర్శనాలు, అరుణాచలేశ్వరుడు, బ్రహ్మరాంబిక మల్లికార్జును, శ్రీశైల మల్లికార్జునుని, లేదంటే కేదారేశ్వరుని, లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి, ఇలా మీరు అనుకున్నటువంటి దైవ సందర్శన జరిగేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఆస్తుపాస్తులు కొనుగోలు అవకాశం, కుటుంబ వ్యవస్థలో అనుకూలత, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవచ్చు, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, రాజకీయ రంగంలో అత్యంత శుభయోగాలు, కళాకారులకి క్రీడాకారుల లాభం, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభవంతమైన ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం, మంచి ఉన్నత స్థాయి ఆనంద యోగాల పరంపర పొందుకునే దృష్టి చెప్పవచ్చు. వీరికి అంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా సౌకర్యవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అత్యంత అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పర్వాలేదు, కొంత సామాన్య ఫలితాలు కనబడుతుంది. కానీ మీరు భగవద్గీత కనుక బాగా చదువుకుంటే ఈ సామాన్య ఫలితాలు కాస్త అనుకూలంగా మారే అవకాశం, అంటే శ్రమాధిక్యత నుంచి బయటపడడం, కాస్త ప్రశాంతంగా ఉండడం. భగవద్గీత చదివితే ఏమవుతుందంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, సమయస్ఫురణ బాగా తెలుస్తుంది, మంచి విజ్ఞానాన్ని పొందుకోవడం, విద్యలో పరిపూర్ణత సాధించడం, పనిలో గౌరవాన్ని వెతుక్కోవడం, ఎక్కడ ఎలా మాట్లాడి తెలుసుకోవడం, ఇలాంటివన్నీ కూడా భగవద్గీతలో స్పష్టంగా ఉన్నాయి. ప్రతి చోట ఒక భగవద్గీత శ్లోకాన్ని చేసుకోండి, దాన్ని మీరు అన్వయించుకోండి, అదృష్ట యోగాన్ని పొందుకుంటారు. కార్య విజయం, ఆనంద విజయం. అప్పుడెప్పుడో యుద్ధం చేశారు కౌరవ పాండవులు, అలానే ఇప్పుడు యుద్ధం చేయలేంగా, కత్తి, డాలు, గుర్రం, ఏనుగులు ఉండవుగా. దాని తగ్గట్టుగా మనం అన్వయించుకుంటే ఏ పరీక్షలు మనం విజయం సాధించవచ్చు, ఎటువంటి శత్రువుని మనం జయించవచ్చును అన్న విషయాన్ని, ఏ ఆయుధంతో మనం జయించవచ్చును తెలుస్తుంది. మీరు అనేది ప్రత్యక్ష ఆయుధం కాదండి, పరోక్షమైనటువంటి ఆయుధం అనేది తెలుస్తుంది మనకి. తద్వారా భగవద్గీత నుంచి మనం నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. సరే, కళాకారులకి, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బావుతు వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి. ది బెస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ మంచి ర్యాంకు పొందుకునే అవకాశం, మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం కూడా పర్వాలేదు, కాస్త శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర,
దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా అనుకూలమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, పోటీ పరీక్షల విజయం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి సుధంగా చెప్పవచ్చు. అయినా సరే కాస్త మీరు భగవద్గీత పారాయణ చేయడం, మౌనంగా ఉండడం, పడకూడని పదార్థాలు తినకుండా ఉండడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు చెప్పబడుతూ భగవద్గీత చదువుకోని మరీ చెప్తూ 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతూ ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కార్యసిద్ధి, పట్టుదల, వ్యవహార లాభం, విద్యాలాభం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, పిల్లల వల్ల మంచి గౌరవాన్ని పొందుకోవడం, అద్వితీయమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవడం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను శుభయోగాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ నిపుణులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మనీ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆత్మీయుల కలయిక, వివాహ సంబంధ చర్చలు సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి స్థిరమైన నివాసాన్ని పొందుకోవచ్చు. గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈ H1B వీసాలు కూడా క్లిక్ అవ్వడానికి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సౌకర్యవంతమైన శుభయోగాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆనందకరమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి విజయాల పరంపర, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్గిన షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం, ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన శుభస్థితి. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అనుకూలత, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌలభ్యవంతమైన శుభయోగ, ఆర్థికంగా గానీ, ఉద్యోగపరంగా గానీ, విద్యాపరంగా గానీ, విదేశాల స్థిరత్వం గానీ పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధనయోగము, వస్తులాభము, విద్యాలాభము, మంచితనము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార
వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చేటువంటి కొత్త కాంట్రాక్టులు. ఇది చాలా మంచి సుదీర్ఘంగా చెప్పవచ్చు. తీర్థయాత్ర సేవన, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా పర్వాలేదు. కొన్ని విషయాల్లో చిన్న ఆటంకాలు, అంటే ముఖ్యంగా మత్స్యకారులకి, తర్వాత చిట్ ఫండ్ సంబంధ వ్యాపారం చేసే వారికి, ఫైనాన్స్ వ్యాపారం చేసే వారికి, బాణసంచ కర్మాగారంలో ఉన్నటువంటి వ్యక్తులకి, సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారికి, కొంత ఈ కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో నష్టాలు పొందుకోవడం, ఈ విషయాల్లో తప్ప మిగతా అంతా కూడా మీకు అనుకూలంగా అయినటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలు లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందే అవకాశం. సిమెంట్ కర్మాగారంలో పనిచేసే కార్మికులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి ఉంది, కానీ ఈ ఫైనాన్స్, చిట్ ఫండ్ సంబంధ వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు షూ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. రొయ్యలు, చేపల లాభం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా అభివృద్ధి పొందుకోవచ్చును. సినిమా రంగ వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో వృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం. డబ్బు సంపాదించవచ్చు, కానీ కాస్త బాగా ఆలోచించి అందులో పెట్టుబడి పెట్టండి. ఈ షేర్స్లలో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు మంచి లాభంగా చెప్పబడుతుంది. ఆ విషయాన్ని ఆలోచించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా సానుకూలమైన శుభయోగాలు చెప్పబడుతుంది. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో శ్రీనివాసాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభవంతమైన శుభస్థితి. పెట్రోలియం, బేకరీ పదాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. లేదా మీకు కాస్త అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి భగవద్గీత పారాయణ చేయడం వల్ల ప్రయోజనం. లలిత సహస్రనామ పారాయణం వల్ల శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఈ రోజంతా మీకు అనుకూలవంతంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగం, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చేళ్ల వారికి వృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెద్దెలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ భవిష్యత్ అనుకూలంగా ఉండడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంగా, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాన సౌలభ్యం, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభస్థితి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ లాభం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, సోదరులతో మైత్రి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన సుదీర్ఘంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.